లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో ఫ్రెండ్ సాంగ్ అని అతను వచ్చి హీరో హీరోయిన్ ఇద్దరిని ఆ మర్డర్ కేసులో నుండి బయటపడేలా చేస్తాడు కదా. కానీ సడన్గా హీరోకి నోట్లో నుండి బ్లడ్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు కదా. ఇంకా వెంటనే హీరోని ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోతారు. హీరో ఫ్రెండ్ సాంగే హీరోకి ట్రీట్మెంట్ అంతా ఇస్తాడు. ఆ తరువాత డాక్టర్ అంకుల్ దగ్గర మాట్లాడుతుంటాడు. అంకుల్ వచ్చి ఆవులకి కుక్కలకి వైద్యం చేసే డాక్టర్ అని తెలిసి హీరో ఫ్రెండ్ అయితే మీరు ఫస్ట్ వైద్యం చేసిన మనిషి అంటే అది నా ఫ్రెండేనా అని అడుగుతాడు. అంకుల్కి ఏం చెప్పాలో తెలియక బిత్ర ముఖంతో అది నాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియక పైగా తను ప్రాణాలతో పోరాడుతూ నిన్నాడు, అందుకే నేనే వైద్యం చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు సాంగ్ నా ఫ్రెండ్ ప్రాణాలని కాపాడినందుకు చాలానే ధన్యవాదాలు అని చెప్తుంటాడు. అప్పుడు అంకుల్ అదంతా ఏం వద్దు బాబు, నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అంటే చంగ్యూన్కే చెప్పాలి. తనే మంచులో ప్రాణాలతో పోరాడుతూ నిన్న అతన్ని కష్టపడి తన వీపు మీద మోసుకుని వచ్చి కాపాడింది. ఆ తరువాతనే ఇద్దరికి పెళ్ళంతా జరిగింది అని చెప్పగా ఫ్రెండ్ షాక్ అయిపోతాడు. ఏంటి వాడికి పెళ్ళైపోయిందా అని అడుగుతుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న జోహి పెళ్లి మాత్రమే కాదు జంగ్ మా ఇంటికి ఇల్లరికం అల్లుడుగా వచ్చేసాడు అంటుంది. ఆ మాట విని సాంగ్ ఇంకా ఎక్కువగా షాక్ అవుతుంటాడు. ఇంటి ఇల్లరికం అల్లుడా, ఈ దేశం యొక్క రాజే వాణ్ణి ఇల్లరికం అల్లుడుగా ఒప్పించలేకపోయాడు, అలాంటిది వీళ్ళేమోమో చెప్తున్నారు, ఏం రా జరుగుతుంది ఇక్కడ అన్నట్లు చూస్తుంటాడు. అప్పుడు డాక్టర్ అంకుల్ పెళ్లి మాత్రమే కాదు అతని ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది కదా, చెంగ్యూనే కష్టపడి పందిని కోసే పనంతా చేస్తూ డబ్బులు సంపాదించి తన హస్బెండ్ ని చూసుకుంటుంది అంటాడు. సాంగ్కి అయితే షాక్ల మీద షాకింగ్ గా ఉంటుంది. తాగుతున్న టీ అలానే తలకిక్కేస్తుంది. ఏంటి వాడి వైఫ్ ఒక పందిని కోసే అమ్మాయా అన్నట్లు చూస్తున్నప్పుడు ఇందులో జూహి ఒక పక్క చాలానే ప్రౌడ్ గా మా అక్క ఒక్క దెబ్బతోనే పందిని పడేస్తుంది తెలుసా అన్నట్లు చెప్పగా ఆ మాట విని సాంగ్ వెంటనే హీరోయిన్ ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు చెప్పిందంతా విని హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలానే లావుగా గయ్యాలి అమ్మాయిలా ఉంటుందని హీరోని పట్టుకొని నువ్వు మాత్రం నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు అంటే ఈ పందిని కొట్టి చంపినట్లు నిన్ను కూడా కొట్టి చంపేస్తాను అని హీరోని బెదిరించి పెళ్లి చేసుకున్నట్లు హీరో ఫ్రెండ్ ఇమాజిన్ చేసుకుంటాడు. ఆ తరువాత అంకుల్ దగ్గర అయితే చెంగ్యూన్ నా ఫ్రెండ్ ని కాపాడింది అనే నా ఫ్రెండ్ తనని పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని అడగ్గా అంకుల్ వచ్చి అవును అలానే చెప్పచ్చు, కానీ ఇప్పుడు ఇద్దరు డీప్గా లవ్ చేసుకుంటున్నారు అని అనుకుంటా. ఇక్కడ మా పక్కింట్లో నిన్న మిన్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మ చంగ్యూన్ దగ్గర గొడవ పడినప్పుడు నీ ఫ్రెండే వెళ్ళి కాపాడాడు. అంతేకాకుండా కాసేపు ముందు కూడా మీరు చూసారు కదా ఒక కేస్, ఆ కేసులో కూడా చంగ్యూన్కి చాలా హెల్ప్ చేశాడు. ఇంకా మీ ఫ్రెండ్కి హెల్త్ కంప్లీట్గా బాగా అయినా కూడా ఎలాంటి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చంగ్యూన్ షాప్లోనే చాలా డబ్బులు వస్తుంది, సో ఆ డబ్బుతో తను మీ ఫ్రెండ్ని చాలా బాగా చూసుకుంటుంది అంటాడు. వెంటనే హీరో ఫ్రెండ్ మళ్ళీ ఇమాజిన్ చేసి చూస్తుంటాడు. హీరో మీట్ షాప్లో మీట్ని అమ్ముతున్నట్లు హీరో వైఫ్ వాణ్ణి బెదిరించి పని చేయించుకుంటున్నట్లు ఇమాజిన్ చేసి చూస్తుంటాడు. హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి పెద్ద గయ్యాలి ఏమో, అందుకే పెళ్ళే వద్దు అని చెప్తూ నిన్న నా ఫ్రెండ్ని అంతలా బెదిరించి పెళ్లి చేసుకోండి అన్నట్లు ఇమాజిన్ చేసుకుంటాడు. అప్పుడు అంకుల్ ఇంకాసేపట్లో చంగ్యూన్ వచ్చేస్తుంది, తన హస్బెండ్ని కాపాడింది మీరే అని తెలిస్తే చాలానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను చాలానే మంచి అమ్మాయి, తనకి ఎవరైనా మంచిది చేస్తే వాళ్ళకి తను ఇంకా ఎక్కువగా మంచిది చేస్తుంది అని చెప్తాడు. కానీ ఈ సాంగ్ హీరోయిన్ని వేరేలా కదా ఇమాజిన్ చేసి పెట్టుకుంటాడు. దానివల్ల ఇప్పుడు హీరో వైఫ్ సాంగ్ దగ్గర నా హస్బెండ్ని కాపాడినందుకు చాలానే థ్యాంక్స్, ఇదిగోండి ఈ పందిని తీసుకోండి అని చెప్పి వాడికి ఒక పందిని గిఫ్ట్గా ఇస్తున్నట్లు ఇమాజిన్ చేసుకుని బెదిరిపోయి కూర్చోంటాడు. ఆ టైం కరెక్ట్గా హీరోయిన్ వస్తుంది. ఇంతసేపు ఆ సాంగ్ హీరోయిన్ని ఒక గయ్యాలిలా కదా ఇమాజిన్ చేసుకొనింటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ వాడు అనుకున్నట్లు కాకుండా స్వీట్గా మాట్లాడడంతో హీరోయిన్నే చూస్తూ ఉంటాడు. ఇంకా మా ఆంటీ సాంగ్ని చూపించి ఇతనే నిన్ని నీ హస్బెండ్ని కాపాడింది అని చెప్పగా హీరోయిన్ కూడా చాలానే థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడు వాడు అదంతా ఏం లేదు, మీరే జెన్ ప్రాణాలని కాపాడిండారు, అంతేకాకుండా వాణ్ణి ఇన్ని రోజులుగా చాలా జాగ్రత్తగా చూసుకొనిండారు, దానికి
దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు. ఆ తరువాత హీరోయిన్ హీరోని వెళ్ళి చూస్తుంది. కానీ హీరో ఇంకా మేల్కోలేదు, అన్కాన్షియస్లోనే ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ సాంగ్ దగ్గర ఎందుకు అతను ఇంకా మేల్కోలేదు అని అడిగినప్పుడు సాంగ్ వచ్చి, అతనికి నేను కొంచెం పవర్ఫుల్ అయిన మందులు ఇచ్చాను, అందుకే ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నాడు, కాసేపట్లోనే కాన్షియస్లోకి వచ్చేస్తాడు, మీరు ఫీల్ అవ్వకండి అంటాడు. అప్పుడు హీరోయిన్, మీరు నా హస్బెండ్కి ఏం కావాలి, మీరు అతని మాస్టరా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు సాంగ్, నేను వాడి మాస్టర్ అంతా కాదు, ఇంకా చెప్పాలి అంటే ఈ దేశంలోనే వాడికి మాస్టర్గా ఉండటానికి ఎవరికి అర్హత లేదు అన్నట్లు చెప్తాడు. అప్పుడు కూడా హీరోయిన్కి హీరో ఎవరు అని డౌట్ రాదు. వెంటనే అయితే మీరు ఖచ్చితంగా అతని క్లోజ్ ఫ్రెండే అయింటారు అని చెప్పినప్పుడు వాడు, అవును, నేను ఇప్పటి వరకు వాడికి నేను క్లోజ్ ఫ్రెండ్ అని అనుకున్నా, కానీ నాకు తెలియకుండా పెళ్ళంతా చేసుకున్నాడు. సో ఇంక తరువాత మేమిద్దరం నిజంగానే క్లోజ్ ఫ్రెండ్సా అని నాకే డౌట్గా ఉంది అన్నప్పుడు హీరోయిన్, ఇందులో అతని మీద ఎలాంటి తప్పు లేదు, మా పెళ్ళి సడన్గా జరిగిపోయింది, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అన్న సిచ్యువేషన్లో నిన్నా, దానివల్ల నేను అతని దగ్గర బెక్ చేసి అడగడం వల్లనే అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని చెప్తుంది. సాంగ్కి అయితే, ఏంటి నువ్వు బెక్ చేసి అడిగావు అని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అని షాక్ అవుతాడు. ఏమంటే హీరోని పెళ్లి చేసుకోవడానికి పెద్ద పెద్ద పోస్టింగ్లో ఉన్న వాళ్ళ అమ్మాయిలంతా పోటీ పడుతూ నింటారు, కానీ హీరో ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోనిండడు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ బెక్ చేసింది అని పెళ్లి చేసుకున్నాడా అని షాక్ అయి చూస్తుంటాడు. ఇంకా హీరో కూడా కాన్షియస్లోకి వచ్చేస్తాడు. సాంగ్ ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి, నువ్వు అసలు ఎలా ఇక్కడికి వచ్చావు, ఎలా చన్యుణ్ణి పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. చివరగా జరిగిన యుద్ధంలో హీరో మీద ఎవరో దాంకొని బాణంని వేసింటారు, దానివల్ల అక్కడే హీరో పడిపోయింటాడు. కాసేపు తరువాత కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ ప్లేస్కి మాస్క్ వేసుకొని చాలా మంది వచ్చింటారు. ప్రాణాలతో ఉన్న హీరో మనుషులందరినీ చంపేసింటారు. అదంతా హీరో దాంకొని చూస్తూ నింటాడు. కానీ సడన్ గా హీరోకి కళ్ళు తిరగడంతో పైనుండి కింద ఒక నదిలో పడిపోయింటాడు. ఆ నీళ్ళల్లో కొట్టుకుంటూ వెళ్ళి హీరోయిన్ ఊరి పక్కన ఉన్న ప్లేస్ కి వచ్చి చేరింటాడు. ఆ తరువాత హీరో అలానే కొద్ది దూరం నడిచి వెళ్ళి ఆ మంచులో కళ్ళు తిరిగి పడిపోయింటాడు. ఆ తరువాతనే హీరోయిన్ హీరోని కాపాడింటుంది. ఇప్పుడు అదంతా హీరో సాంగ్ దగ్గర చెప్తాడు. ఇంకా హీరో అయితే జింజవ్ అనే ఒక కేస్ ని సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అదేంటది జింజవ్ కేస్ అని చూస్తే 16 సంవత్సరాల ముందు హీరో వాళ్ళ అమ్మ నాన్న చావుకి కారణమైన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి హీరో సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడే హీరోని అటాక్ చేసింటారు. ఇంకా హీరోయిన్ ఇంటికి కొంతమంది అటాక్ చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు యాక్చువల్లీ హీరోయిన్ ఇంట్లో ఏమో ఒక వస్తువు కోసమే కదా వచ్చింటారు. సో ఇప్పుడు హీరో ఆ జింజవ్ కేస్ కి ఇంకా చన్యూన్ ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏమో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు ఆ రోజు చన్యూన్ ఇంట్లో ఏమో ఒక వస్తువు కోసం వెతుక్కుంటూ వచ్చారు, కానీ అది ఏం వస్తువు అని తెలియడం లేదు. అంతేకాకుండా చన్యూన్ ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర ఈ విజిల్ ఉనింది. ఈ విజిల్ ని మా అంకుల్ వియాన్ మనుషులే యూస్ చేస్తారు అంటాడు. హీరో అంకుల్ ఇంకెవరో కాదు, స్టార్టింగ్ లో ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అని ఒక అతన్ని చూసాం కదా, అతనే హీరో అంకుల్. ఇప్పుడు సాంగ్ షాకింగ్ గా, ఏంటి మీ అంకుల్ మనుషులా, వీళ్ళు చాలా సాధారణమైన ఫ్యామిలీ, అలా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఏ వస్తువు కోసం మీ అంకుల్ ఇలా చంగ్యూన్ ఇంటికి మనుషుల్ని పంపించాడు అని అడగ్గా హీరో, నాకు అదే అర్థం కావడం లేదు అంటాడు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో జూహీ కుందేలుకి ఫుడ్ ని వేస్తుంటుంది. అప్పుడు అక్కడికి సాంగ్ వచ్చి జూహీని చూసి, నువ్వు చాలా మంచి అమ్మాయిగా ఉన్నావు కదా, కుందేలుకి ఫుడ్ అంతా పెట్టున్నావు అని అటుపక్కగా చూస్తాడు. చూస్తే హీరో పక్షి ఉంది కదా, అది ఇప్పుడు గంప కింద ఉంటుందా, ఆ పక్షిని అలా గంప కింద చూసి బెదిరిపోతాడు. ఈ పక్షిని ఎందుకురా ఇలా పట్టి పెట్టుకున్నారు అన్నట్లు చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి జూహీ దగ్గర ఈ కూరగాయల్ని వాష్ చేసి ఇవ్వు అని చెప్తుంది. అప్పుడు సాంగ్, ఇవ్వండి నేను వాష్ చేసి ఇస్తాను అంటాడు. కానీ హీరోయిన్, అయ్యో అదంతా ఏం వద్దు, మీరు మా గెస్ట్ అంటుంది. కానీ వాడు, అరే ఇవ్వండి ఏం పర్లేదు అని తీసుకుని వాష్ చేస్తుంటాడు. అలా వాష్ చేస్తూ, దీనికంతా కలిపి నేను సెంగ్ దగ్గర పని చేయించుకుంటాను, మేమిద్దరం ఎలానో లూయివాన్కి వెళ్ళిపోతాం కదా, అప్పుడుంది వాడికి నా దగ్గర అంటాడు. హీరో ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు అని వినగానే హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. దానివల్ల సాంగ్ దగ్గర, అతను మీతో పాటు వస్తున్నాడా ఏంటి అని అడుగుతుంది. సాంగ్
సాంగ్ కూడా అవును వాడికి అక్కడ చాలా పనులు ఉంది కదా, అందుకే నాతో పాటు వచ్చేస్తాడు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. హీరో ఒకసారి చెప్పింటాడు కదా, నాకు హెల్త్ బాగా అయిన తరువాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని. అప్పుడు హీరోయిన్కి ఏమనిపించిండదు. కానీ ఇప్పుడు హీరో వెళ్ళిపోతాడు అని తెలిసి చాలానే బాధగా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో సాంగ్ ఇద్దరు మాట్లాడుకోవడం చూపిస్తారు. సాంగ్ హీరో దగ్గర, నీకు నిజంగానే ఆ అమ్మాయి నచ్చేసిందా ఏంటి? నిన్న నువ్వు కోర్టులో తన కోసం అంతలా వాదించిండావు, నేను మాత్రం కరెక్ట్ అయిన టైంకి రాకుండా ఉన్నింటే ఏం జరిగింటుందనే తెలియదు. కానీ నువ్వు అలాంటి సిచ్యువేషన్లో కూడా తన కోసం చాలా హెల్ప్ చేసిండావు. ఇదంతా దేనికోసం? నీకు తను నిజంగానే నచ్చింది కదా అని అడుగుతాడు. అప్పుడు హీరో, ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అని నీకు తెలీదా? నా దేశంలో ఇంకా నా ఫ్యామిలీలో అని చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ ఉంది. ఇంకా నా ఒళ్ళంతా అన్ని గాయాలు ఉంది. నా హెల్త్ ఇంకా కూడా కంప్లీట్గా బాగా అవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా ఒకరిని లవ్ చేయగలను? ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను ఒకరిని లవ్ చేశాను అంటే అది వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది. నా ప్లేస్లో నువ్వు ఉన్నావు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒకరిని లవ్ చేస్తావా ఏంటి అని అడుగుతాడు. సాంగ్కి హీరో సిచ్యువేషన్ బాగానే అర్థమవుతుంది. ఇప్పుడు హీరో దగ్గర, కానీ మనుషులకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు. ఒకరి మీద ప్రేమ చిగురించేలా ఉంటే ఖచ్చితంగా అది చిగురిస్తుంది. ఆ ప్రేమ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆగదు అంటాడు. కానీ హీరో ఆ తరువాత దాని గురించి ఏం మాట్లాడాడు. సాంగ్ దగ్గర, ఇంకా నేను ఈ లోకానికి తెలియకుండా దాంకొని ఉన్నింది చాలు అని అనుకుంటున్నా. నేను త్వరలోనే అందరి ముందుకి రావాల్సిన టైం వచ్చేసింది. కానీ అంతవరకు మా అంకుల్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు అని అతని మీద ఒక కన్నేసి ఉంచు. అతను ఏమైనా పెద్దగా ప్రాబ్లం చేస్తున్నట్లు అనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి అంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరోయిన్ ఒక ప్లేస్లో కూర్చొని కానిస్టేబుల్ని మీట్ అయి మాట్లాడింటుంది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చోంటుంది. ఏమని చూస్తే హీరోయిన్ ఇంటికి రౌడీలు వచ్చారు కదా, ఆ కేసుని క్లోజ్ చేసేసింటారు. సో హీరోయిన్ కానిస్టేబుల్ దగ్గర, మమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అని కనిపెట్టనే లేదు. అలా ఉన్నప్పుడు ఎలా ఆ కేసుని క్లోజ్ చేసేసారు? మా ఇంటికి వచ్చింది దొంగలు అని చెప్పారు. కానీ దొంగలెందుకు మా ఇంటికి రావాలి? జరుగుతున్నదంతా చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది అంటుంది. అప్పుడు ఆ కానిస్టేబుల్, మీ నాన్న ఎస్కాట్గా పనిచేస్తున్నప్పుడు అంటే రక్షక భటుడిగా పనిచేస్తున్నప్పుడు అతని మీద ఎవరికైనా కోపం ఉనిండొచ్చు. వాళ్ళే ఇలా మీ ఇంటికి వచ్చిండొచ్చు. దానివల్ల ఇక నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. నీ ఇల్లు, ల్యాండ్, ఇంకా మీట్ షాప్ అని అన్నింటినీ అమ్మేసి ఇంకెక్కడికైనా సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పింటాడు. సో ఇప్పుడు హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తుంటుంది. మనం ఇక్కడే ఉందామా లేదంటే వెళ్ళిపోదామా? అలా వెళ్తే హీరో నాతో పాటు వస్తాడా అని ఆలోచిస్తుంటుంది. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి హీరోయిన్ దగ్గర, మీ ఇంటికి రిచ్ అయిన గెస్ట్ ఎవరైనా వచ్చారా ఏంటి? మీ ఇంట్లో నుండి ఇప్పుడే గుర్రపు బండి వెళ్ళడం చూశాను అన్నట్లు చెప్పగా హీరోయిన్ భయపడిపోతుంది. ఒకవేళ హీరో సాంగ్తో కలిసి వెళ్ళిపోయాడేమో అని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో చూస్తుంది. చూస్తే హీరో లేడు. ఇల్లంతా వెతికేస్తుంది, ఎక్కడా కూడా హీరో ఉండడు. అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది. అలానే డల్గా కింద వస్తుంది. అప్పుడు అక్కడ ఒక లెటర్ ఉండడం చూస్తుంది. ఫాస్ట్గా వెళ్ళి తీసి చూస్తుంది. అందులో, నేను ఇక్కడి నుండి వెళ్తున్నా, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి రాసుంటుంది. అలానే పక్కన కొంచెం డబ్బులు కూడా ఉంటుంది. అంతే హీరో తనని వదిలేసి వెళ్ళిపోయాడు అని హీరోయిన్ అంతలా ఏడుస్తుంది. అప్పుడు అక్కడికి జూహీ వస్తుంది. జూహీ దగ్గర కూడా అడుగుతుంది, జెన్ వెళ్ళిపోయాడా అని. తను అవును వెళ్ళిపోయాడు అని చెప్పగా హీరోయిన్ ఏడుస్తూ, హో వెళ్ళిపోయాడా, పర్లేదు, అతను వెళ్ళిపోవడమే మంచిది. లేదంటే ఇక్కడ ఉండి చాలా కష్టపడింటాడు కదా, కానీ నా దగ్గర ఎందుకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని హీరోయిన్ అంతలా ఏడుస్తుంటుంది. చూస్తే వెనకాల హీరో వస్తుంటాడు. ఇప్పుడు హీరోని చూడగానే హీరోయిన్కి అంత హ్యాపీగా ఉంటుంది. అయినా హీరో ముందు చూపించుకోదు, నార్మల్గా ఉన్నట్లు యాక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ హీరో పక్కన ఒక చిన్న వర్క్ నింటే వెళ్ళింటాడు. ఇంకా గుర్రపు బండి మీద వెళ్ళింది వచ్చి హీరో ఫ్రెండ్ సాంగ్. సో సాంగే అక్కడ ఆ లెటర్ని డబ్బుని పెట్టేసి వెళ్ళింటాడు. ఆ విషయం తెలియక హీరోయిన్ అంతలా ఏడ్చింటుంది.
ఇప్పుడు హీరోయిన్ ఒకలా డల్గా ఉండడం చూసి హీరో ఏడ్చావా ఏంటి, ఎందుకు ఒకలా డల్గా ఉన్నావు అని అడుగుతాడు. కానీ హీరోయిన్ నేనెందుకు ఏడుస్తాను, నా కంట్లో దుమ్ము పడింది అంతే అని చెప్పి హీరోయిన్ ఫాస్ట్గా బయట వెళ్ళి చాలానే హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది హీరో వెళ్ళలేదు అని. ఇంకా ఆ తరువాత నెక్స్ట్ సీన్లో ఇద్దరూ కలిసి కుక్ చేస్తుంటారు. అప్పుడు హీరోయిన్, ఈరోజు నేను కానిస్టేబుల్ని చూసి మాట్లాడాను, మన ఇంటికి దాడి చేయడానికి వచ్చారే ఆ కేసు క్లోజ్ అయిపోయింది అని చెప్పాడు. కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళు దొంగతనం చేయడానికి వచ్చారా లేదంటే ఏమైనా పగతో వచ్చారా అని తెలియడం లేదు అంటుంది. అప్పుడు హీరో, ఒకవేళ వచ్చిన వాళ్ళు దొంగతనం చేయడానికే వచ్చారు అంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ పగ తీర్చుకోవడం కోసమే వచ్చింటే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది, నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, ఏమైనా ప్లాన్ పెట్టుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, త్వరలోనే న్యూ ఇయర్ రాబోతుంది కదా, సో న్యూ ఇయర్ ఫెస్టివల్ అంతా కంప్లీట్ అయిన తరువాత నేను ఈ ఇల్లుని షాప్ని అన్నింటినీ అమ్మేసి జూహీని పిలుచుకొని వేరొక ప్లేస్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నా అని చెప్పినప్పుడు హీరో కూడా, కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకున్నావు, నువ్వు ఎంత త్వరగా ఈ ప్లేస్లో నుండి వెళ్ళిపోతే మీ ఇద్దరికి అంత మంచిది అన్నప్పుడు హీరోయిన్, నేను ఇక్కడి నుండి వెళ్ళేలోపు మీకు డివోర్స్ పేపర్ని రెడీ చేసి ఇచ్చేస్తాను, ఇంకా మా అమ్మ నాన్న చనిపోయిన తరువాత నన్ని మా చెల్లిని మా ఆంటీ అంకుల్ చాలా బాగా చూసుకున్నారు, అంతేకాకుండా వాళ్ళకంటూ నిన్న ఒకే ఒక కొడుకు యుద్ధంలో చనిపోయాడు, సో వచ్చిన డబ్బులో వాళ్ళకి కొంచెం ఇచ్చేసి మీకు కొంచెం ఇస్తాను, మీకు యూస్ అవుతుంది కదా అంటుంది. కానీ హీరో, అదంతా ఏం వద్దు, నన్ని నేను చూసుకుంటాను అని చెప్తాడు. అయితే మీరు నాతోనే వచ్చేస్తారా అని హీరోయిన్ అడుగుతుంది. హీరో ఏం చెప్తాడో ఏమో అని హీరోని చూస్తుంటుంది. అప్పుడు హీరో, సరే నేను నీతో పాటు వస్తాను అంటాడు. ఆ మాట విని హీరోయిన్కి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరో ఆ రౌడీలు హీరోయిన్ ఇంటికి అలా ఏం వస్తువు కోసం వచ్చారో తెలుసుకుందామని హీరోయిన్ దగ్గర, మీ అమ్మా నాన్న చనిపోవడానికి ముందు దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ఏమైనా వారసత్వంగా వస్తున్న ఆస్తిని నీ దగ్గర వదిలేసి వెళ్ళారా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా వెంటనే అవును అని చెప్పి హీరోయిన్ పందిని కోయడానికి 2 కత్తుల్ని యూస్ చేస్తుంది కదా, దాన్ని చూపించి ఇదే నా ఆస్తి అని చెప్తుంటుంది. హీరో అయితే, కత్తిని వదులు, ఇంకేమైనా చెప్పారా, నీ లైఫ్లోనే ముఖ్యమైనది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు తీసుకొని వెళ్ళమని మీ అమ్మ నాన్న చెప్పారా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా కాసేపు ఆలోచించి, అవును, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళమని మా అమ్మ నాన్న చెప్పారు, అదేమంటే నా చెల్లి జూహి అంటుంది. హీరోకి అయితే ఇంకా తరువాత నీ దగ్గర అడిగి ప్రయోజనం లేదు, నేనే తెలుసుకుంటాను అని అనుకుంటాడు. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన షాప్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి షాప్ని క్లోజ్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒకతను వస్తాడు. ఇతను ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద రెస్టారెంట్లో కుక్గా పనిచేస్తుంటాడు. అతను ఇప్పుడు హీరోయిన్ దగ్గర, మా మేనేజర్ మిమ్మల్ని చూడాలి అని చెప్పారు అని చెప్పి హీరోయిన్ని పిలుచుకొని వెళ్తాడు. హీరోయిన్ కూడా వెళ్తుంది. చూస్తే ఆ రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది. ఆ ఊర్లోనే పెద్ద రెస్టారెంట్ అంటే అది ఇదేనేమో. హీరోయిన్ కూడా ఇంత పెద్ద రెస్టారెంటా అని చెప్పి వెళ్ళి మేనేజర్ని మీట్ అవుతుంది. చూస్తే ఆ మేనేజర్ ఒక అమ్మాయి, తిన పేరు యు. ఇప్పుడు హీరోయిన్ యుని చూసి, నేను మేనేజర్ అంటే అది మగవాళ్ళు మాత్రమే ఉంటారు అని అనుకున్నా, కానీ ఫస్ట్ టైం మేనేజర్గా ఒక అమ్మాయి ఉండడం చూస్తున్నా అన్నప్పుడు ఆ యు కూడా, నేను మీట్ని కట్ చేసే వాళ్ళు అంటే అది మగవాళ్ళు మాత్రమే అని అనుకున్నా, కానీ నీలాంటి అందమైన అమ్మాయిలు కూడా మీట్ని కట్ చేసే పని చేస్తారు అని నిన్ని చూసిన తరువాతనే తెలుసుకున్నా అంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ మీట్ని కట్ చేయడం మాత్రమే కాదు, దాన్ని మంచిగా ప్రిజర్వ్ చేసి కుక్ చేయడం కూడా చేస్తుంది. సో ఒక 10 రోజులుగా హీరోయిన్ షాప్లో నుండి ప్రిజర్వ్డ్ మీట్ని తీసుకుని వచ్చి యూ చెక్ చేసి ఉంటుంది. చూస్తే 10 రోజులు అయినా ఆ మీట్ అన్ని ఒకే టేస్ట్ లో ఉండింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఇంత బెస్ట్ గా ప్రిజర్వ్ చేసే వాళ్ళని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు, అంతేకాకుండా నువ్వు నీ బిజినెస్ లో చాలానే న్యాయంగా ఉన్నావు అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్, మా నాన్న చెప్పేవాళ్ళు మనం చేసే పనిని న్యాయంగా చేయాలి, అప్పుడే అందులో మనం సక్సెస్ అవ్వగలం అని, సో మా నాన్న చెప్పినట్లే నేను ఫాలో అవుతున్నా అంటుంది. ఇక యూ హీరోయిన్ని ఎందుకు పిలిచింటుంది అంటే, ఇక నుంచి హీరోయిన్ షాప్లోనే ప్రిజర్వ్డ్ మీట్ని కొనుక్కుందామని చెప్పడానికి పిలిచింటుంది. కానీ హీరోయిన్, లేదు నేను మీకు ఇవ్వలేను అంటుంది. ఏమంటే ఇంక కొన్ని రోజుల్లోనే హీరోయిన్ ఈ ఊరి వదిలి వెళ్ళిపోబోతుంది కదా, ఆ విషయం చెప్తుంది. అప్పుడు యూ, అయితే నేను ఇక మీ దగ్గర మీట్ని కొనలేనా అని డల్గా అడుగుతుంది. అప్పుడు హీరోయిన్,
మీకు నా రెసిపీ అంత నచ్చింది అంటే నేను ఎలా చేయాలి అని చెప్తాను, సో మీరు అలా చేసుకోండి అంటుంది. ఆ మాట విని యూకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమంటే ఎవరు కూడా వాళ్ళ రెసిపీ సీక్రెట్ని వేరే వాళ్ళ దగ్గర చెప్పరు కదా, దానివల్ల నువ్వేంటి ఇలా నీ రెసిపీని చెప్తున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్, ఈ రెసిపీని నాకు నేర్పించింది మా అమ్మ నాన్ననే. నేను ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత కూడా మా అమ్మ నాన్న యొక్క ఈ రెసిపీ ఈ ఊర్లోనే ఉండాలి అని అనుకుంటున్నా, అందుకే మీ దగ్గర చెప్తున్నా అంటుంది. యూకి అయితే హీరోయిన్ చాలానే నచ్చేస్తుంది. దానివల్ల ఇప్పుడు యూ ఏం చెప్తుంది, నువ్వు న్యూ ఇయర్ తరువాతనే కదా ఈ ఊరి వదిలి వెళ్తాను అని చెప్పావు, అంతవరకు మీట్ని నువ్వే రెడీ చేసి ఇవ్వు. నువ్వు ఎలానో వేరొక ఊరికి వెళ్ళి ఇల్లంతా కొని సెటిల్ అవ్వాలి అంటే చాలా డబ్బులు కావాలి కదా, సో నేను నీకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాను, నాకు మాత్రం చేసి ఇవ్వు అంటుంది. హీరోయిన్ కి కూడా ఈ ఐడియా మంచిగా అనిపించి సరే అని ఒప్పుకుంటుంది. ఇంకా యూ హీరోయిన్ కి అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇస్తుంది. ఇంకా అలానే నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ కి ఈ రోజు చాలా డబ్బులు వచ్చింది కదా, సో ఫుల్ గా చాక్లెట్స్ ని కొనుక్కొని వెళ్ళి ఉంటుంది. జూహీ కూడా ఖుషీగా వచ్చి ఈ చాక్లెట్స్ అన్ని నాకా అని అడగ్గా అవును నీకు ఇంకా మీ బావకి అంటుంది. అప్పుడు అక్కడికి మా ఆంటీ వస్తారు. ఆంటీ కూడా చాక్లెట్స్ ని చూసి ఇన్ని చాక్లెట్స్ ఉందేంటి అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా ఈరోజు నేను యూని మీట్ అయ్యాను, తను నాకు చాలా ఆర్డర్ని ఇచ్చింది, అడ్వాన్స్ గా కొంచెం డబ్బులు కూడా ఇచ్చింది అన్నప్పుడు మా ఆంటీకి ఆ అమ్మాయి గురించి ఆల్రెడీ తెలిసేమో, దానివల్ల ఓ ఆ అమ్మాయి ఒక అమ్మాయిగా ఉంటూ 2 రెస్టారెంట్ ని పెట్టుకొని ఒంటరిగా చూసుకోవడం అంతా చాలా పెద్ద విషయం అంటారు. అప్పుడు హీరోయిన్ అయితే మీకు యూ గురించి తెలుసా అని అడగ్గా మా ఆంటీ కూడా చాలా సంవత్సరాల ముందు ఈ ఊరికి వచ్చింది, కానీ అలా ఈ ఊరికి వచ్చినప్పుడే ప్రెగ్నెంట్ గా ఉన్నింది, కానీ తనతో పాటు తన హస్బెండ్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరూ లేరు. ఆ టైం తనని చూడటానికి చాలానే పాపంగా అనిపించేది అంటారు. ఇంకా అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ హీరోయిన్ మా ఆంటీ ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు మా ఆంటీ జూహీ మా ఇంట్లోనే నిద్రపోని, నువ్వు వెళ్ళి మీ హస్బెండ్ తో కాసేపు టైం స్పెండ్ చేయి అంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరికి జరిగింది ఒక ఫేక్ మ్యారేజ్ అని చెప్పేద్దామని నోరు తెరుస్తుంది. కానీ అంతలోనే ఆంటీ ఇద్దరూ విడిపోదామని డిసైడ్ అయ్యారా ఏంటి, దయచేసి అలా అంత చెయ్యకు అంటారు ఆంటీ. అప్పుడు హీరోయిన్ నేను ఈ ఊరి వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను, అతను ఇప్పటికైతే నాతో పాటు వస్తాను అని ఒప్పుకున్నాడు, కానీ ఫ్యూచర్ ని తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది అన్నప్పుడు మా ఆంటీ వచ్చి ఎందుకు భయం నీకు, నీ మనసులో ఏముంది అని నాకు తెలియదు, కానీ జెన్ చాలానే మంచి అబ్బాయి, కొన్ని రోజులుగానే నీ ఫ్యామిలీలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది, అప్పుడంతా ఆ అబ్బాయి నీకు ఎంత సపోర్ట్గా నిలబడ్డాడు, నీ చెల్లిని కాపాడటానికి వాడి ప్రాణాలని కూడా లెక్క చేయలేదు, అన్నింటికన్నా కూడా అతను నీ మీద చాలానే కేరింగ్గా ఉన్నాడు, ఇలాంటి హస్బెండ్ ఎవరికి దొరకడు, సో ఆ అబ్బాయిని నువ్వు మిస్ చేసుకోకు, నీతోనే పెట్టుకోవడం నీ బాధ్యత, వీలైనంత త్వరగా అతనితో కలిసి కాపురం చేసే పని చూడు అంటారు. అప్పుడు హీరోయిన్ నేను కష్టపడటం చూసి అతనికి నా మీద జాలేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు, అలా ఉన్నప్పుడు నేనెలా అతనితో నా లైఫ్ని షేర్ చేసుకోగలను అంటుంది. అప్పుడు ఆంటీ ఇక్కడ చూడు నాకు తెలుసు, అందుకే నేను నీ బెడ్ని వాష్ చేయడానికి వేసేసాను, సో నీకు ఈరోజు బెడ్ లేదు, దానివల్ల ఎలా ఉన్నా నువ్వు కింద పడుకుంటే నీ హస్బెండ్ ఒప్పుకోడు, వాడి పక్కనే బెడ్ మీద పనుకోవడానికి పిలుస్తాడు, సో ఆ టైం నువ్వు చేయాల్సిందంతా చేసేసే అన్నట్లు చెప్తారు. హీరోయిన్ అయితే ఏం చెప్తున్నారు మీరు అని షాక్ అయి చూస్తుంటుంది. ఇంకా హీరోయిన్ కూడా వేరే దారి లేక రూమ్ కి వెళ్తుంది. హీరోయిన్ కి అయితే బెడ్ లేదు కదా, సో అక్కడే కింద కూర్చొని నిద్రపోతుంటుంది. ఇప్పుడు హీరోయిన్ అలా కింద కూర్చొని నిద్రపోవడం చూసి హీరో మా ఆంటీ చెప్పినట్లే ఎందుకు అలా అక్కడ కూర్చొని నిద్రపోతున్నావు, వచ్చి బెడ్ మీద పనుకో అని పిలుస్తాడు. హీరోయిన్ కూడా ఏంటి మీ పక్కన అని షాక్ అయి చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.